హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము అరకులో ఉన్నటువంటి పద్మాపురం గార్డెన్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చూడండి, నేను మా బ్రదరు మా ఫ్రెండ్ అయితే బయలుదేరాము. రోడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చూస్తున్నారు కదా. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలని కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపించడం అనేది జరుగుతుంది. చూడండి, మేము వెళ్ళే రూట్లో అయితే చుట్టుపక్కల కూడా చాలా అద్భుతమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి. మాకైతే చాలా చాలా బాగా అయితే నచ్చింది అనమాట. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. ఈ NH516 ఈ రూట్ అయితే కొత్తగా అయితే వేయడం జరిగింది మా అరకులో అయితే. చూస్తున్నారు కదా, రోడ్ అయితే చాలా బాగుంది. పదిహేను నిమిషాల జర్నీ తర్వాత అయితే డుమ్రిగూడ చాపరాయి జలపాతం దగ్గరికి అయితే చేరుకున్నామండి. నేనైతే ఈ వీడియోలో చాపరాయి జలపాతం గురించి అయితే కవర్ చేయలేకపోతున్నానండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చాపరాయి జలపాతం గురించి కవర్ చేసి వీడియో అయితే పెడతాను. అంతవరకు అయితే కాస్త వెయిట్ చేసి ఉండండి. సంక్రాంతి సెలవులు అయి ఉండడం వలన టూరిస్టులు కూడా ఎక్కువ మొత్తంలో అయితే రావడం అనేది జరుగుతుందండి. చూడండి, ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉందన్నమాట. మాకు ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక 5 minutes అయితే పట్టిందండి. చూడండి, మీకు చాపరాయి బోర్డు అయితే కనిపిస్తుంది. టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మందినే వచ్చారండి ఈరోజు, హాలిడేస్ అయి ఉండడం వలన. మేమైతే చాపరాయి దాటేసి పద్మాపురం గార్డెన్కి అయితే బయలుదేరామండి. ఇలా ముందుకెళ్తేనండి జైపూర్ అరకుకి మధ్య జంక్షన్ అయితే ఉంటుందండి. ఆ జంక్షన్ దగ్గర ఒక స్కూల్ ఒకటి ఉంటుంది. అదే మోడల్ స్కూల్ అండి. ఇంతకు ముందు సోషల్ మీడియాలో చాలా బాగా ట్రెండ్ అయినటువంటి స్కూల్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ స్కూలే అనమాట. ఇంతకు ముందు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది ఈ మోడల్ స్కూల్ అయితే. ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉందండి. ఫైనల్లీ అరకు అయితే రీచ్ అయ్యామండి. ఈరోజు శుక్రవారం కావడం వలన ఇక్కడ అరకులో గిరిజన సంత అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మా గిరిజనులు తమ ఇళ్లకు కావాల్సినటువంటి కూరగాయలు, దాంతోపాటు పప్పు దినుసులు, అలాగే వారికి కావాల్సినటువంటి పనిముట్లు వంటివి కొనుక్కోవడానికి కోసం అయితే ఈ సంతకైతే వస్తారనమాట. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా గిరిజన సంత అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చి మా గిరిజనులు వారికి అవసరమైనటువంటి కూరగాయలు, పప్పు దినుసులు అటువంటివి కొనుక్కెళ్ళి జీవనం అనేది సాగిస్తారు. అలాగే మా గిరిజనులు పండించినటువంటి పంటలు కూడా ఈ సంతకు తీసుకొచ్చి దళారీ వ్యాపారస్తుల దగ్గర అమ్ముకొని వచ్చిన డబ్బుతో తమకు కావాల్సినటువంటి కూరగాయలు వంటివి కొనుక్కొని ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే అరకు సంత దాటిన తర్వాత ఈ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ చేశారండి. ప్రస్తుతానికి లోపలికి పోవడానికి వెహికల్స్కి పెద్దగా ఛాన్స్ లేదండి. మాదైతే బైక్ కాబట్టి చూద్దాం అనేసి అలా ఈ రోడ్డు గుండా వెళ్ళడం అనేది జరిగింది. చాలా బాగా అయితే కట్టారు ఈ ఫ్లైఓవర్.
మాకైతే ఈ ఫ్లైఓవర్ చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందనేసి అనుకుంటున్నాము. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ అరకు రూట్ కూడా ఎలా ఉందో ఏటన్నది కూడా మీరు కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే. అరగంట జర్నీ తర్వాత పద్మాపురం గార్డెన్కి అయితే చేరుకున్నామండి. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఆర్చి ఉందండి. ఆర్చి అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దలకు వచ్చేసి 100 రూపాయలండి, చిన్నపిల్లలకు వచ్చేసి 50 రూపాయలండి. మా బ్రదరు మా ఫ్రెండ్ అయితే ముందుగానే వెళ్ళిపోయారండి. ఎంట్రీ అవ్వగానే ఈ బుద్ధిని యొక్క విగ్రహం అయితే కనిపించింది. చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే ఉంది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా తీసుకున్నారు. అలాగే ఇక్కడ వుడ్డెన్తో తయారు చేసినటువంటి హట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ భారతదేశ పటంతో పాటు ఐ లవ్ మై ఇండియా అని రాసిపెట్టి కూడా ఉందండి. ఇక్కడ చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. చూడండి చాలా అయితే చాలా అందంగా ఉంది. మేము ఇక్కడ నుండి ముందుకైతే వెళ్ళడం అనేది జరిగింది. చూడండి మా ఫ్రెండ్స్ అయితే ముందు వెళ్తున్నారు. ఇక్కడ చూడండి హట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడడానికి. అలాగే ఇక్కడ శివపార్వతుల స్టాచ్యూ కూడా చాలా అందంగా అయితే ఉంది. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగుంది. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇక్కడ రకరకాల మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఈ ఫ్రేమ్స్తో అయితే ఈ విధంగా డిజైన్ చేయడం అనేది జరిగింది అనమాట. చూస్తున్నారు కదండి, ఇదైతే చాలా బాగుంది. ఎక్కువగా వెడ్డింగ్ ఫొటోస్, నార్మల్ ఫొటోస్, అలాగే రీల్స్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా పద్మాపురం గార్డెన్ విజిట్ చేసి ఉన్నారా? విజిట్ చేసి ఉంటే ఒక కామెంట్ చేసి లైక్ చేయండి. ఇక్కడ వాటర్ పాయింట్ కూడా ఉందండి. ఇది ఒక ఆకర్షణీయంగా అయితే ఉందన్నమాట. అలాగే ఇది చూడండి, ఇది డుక్కతో అంటే చెట్టుతో తయారు చేసినటువంటిది. చాలా అందంగా ఉందన్నమాట. అలాగే పద్మాపురం గార్డెన్లో రకరకాల పువ్వులు అయితే ఉన్నాయి. నేను ఈ వీడియోలో మొత్తం కవర్ చేయలేకపోయాను. ఇది వాటర్ ఏపిల్ ఫ్లవర్స్ అండి. చూడండి చాలా అందంగా ఉంది. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.